హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ ఎంగి. మనకి ఏపీఎస్సి ఇనిషియల్ కీస్ అయితే ఇచ్చింది మనకి. అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడానికి కూడా మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ మనకి ఎక్కడ వస్తుంది అనేది అయితే చెప్పాను. అండ్ వై దే ఆర్ రాంగ్ అనేది కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ మనకి నేను ఇక్కడ కీస్ వచ్చాయని చెప్పి పోస్ట్ చేసినప్పుడు మన ఛానల్లో హౌ టు రైజ్ అబ్జెక్షన్ అన్న అని చెప్పి ఒక ఆస్పిరెంట్ అడిగారు. అండ్ తేజ గారికి కూడా మనకి ఆ 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకి మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ హౌ టు రైజ్ అబ్జెక్షన్ అనే దానికి నేను ఆన్సర్ చేస్తాను. సో ఇక్కడ మనకి అఫీషియల్ కీలో మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఒకటి వస్తుంది కదా, ఈ ఇంటర్ఫేస్లో మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా ఒకటి వస్తుంది ఇంటర్ఫేస్. అక్కడ మనకి హాల్ టికెట్ నెంబరు, అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేము అవన్నీ అడుగుతుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ. సో మనం ఇచ్చిన తర్వాత ఏ క్వశ్చన్ అయితే మనకి అబ్జెక్షన్గా ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి. మైండ్ యూ, అది సెట్ ఏ గురించి మాత్రమే ఇక్కడ మనకు అఫీషియల్ కీలో ఇచ్చారు కదా, సెట్ ఏ అని చెప్పి. ఆ అఫీషియల్ సెట్ ఏలో ఉండే క్వశ్చన్ మాత్రమే చూడాలి. మీకు సెట్ బిసిడి వస్తే ఆ రాంగ్ ఉన్న క్వశ్చన్ సెట్ ఏలో ఎక్కడుందో చూసుకొని ఆ సెట్ ఏలో ఏ క్వశ్చన్ అనేదాన్ని మీరు రైట్ చేయాలన్నమాట. సో అక్కడ నాకు 85th క్వశ్చను నా దాంట్లో వేరే ఉన్నా సరే 85th క్వశ్చన్ సెట్ ఏలో ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ తీసుకొచ్చి నేనైతే ఇచ్చాను. దానికి సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ ద అబ్జెక్షన్ ఏంటనేది మనం బ్రీఫ్గా రాసి రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. మ్యాక్సిమము గవర్నమెంట్ డాటా ఉంటే ఇస్తే మంచిది. మ్యాథ్స్ క్వశ్చన్స్కి కొన్ని గవర్నమెంట్ డాటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మీ ఓన్ వర్డ్స్లో ఇక్కడ ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇది ఇచ్చి సబ్మిట్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఇలాగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనం ఈ పలానా 5th క్వశ్చన్ పేపర్ ఇది సో అని వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏమేమి ఇచ్చాము, రెఫరెన్స్ ఏమేమి ఇచ్చాము అనేది కూడా ఉంటుంది. మీరు దాన్ని సేవ్ చేసి పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ 100 రూపీస్ అని ఉంటుంది, కానీ కాస్త ట్యాక్స్లు అవి అయిన తర్వాత 123 సంథింగ్ ఎలా వస్తుంది. అది వచ్చిన తర్వాత మనకి ఇలా ఒక కన్ఫర్మేషన్గా ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే ఇస్తారు. దాన్ని మనం ప్రింట్ తీసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ యూ రైజ్ ది అబ్జెక్షన్స్. నెక్స్ట్ మనకి అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇంకా 2 more క్వశ్చన్స్ అయితే నేను గమనించాను. ప్రీవియస్ వీడియోలో చెప్పిన 2 క్వశ్చన్స్ కాకుండా మీలో ఎవరైనా ఇంకా గమనించుంటే అవి కూడా కమెంట్ చేసి, తక్కువ టైం ఉంది కాబట్టి మీరు వాటిని ఇది చేయండి, అబ్జెక్షన్ అయితే రైట్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి 85th క్వశ్చను 2.5 అని ఇచ్చారు. ఆన్సర్ టాంజెంట్ సీకెంట్ థీరం ప్రకారం పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ఇంటూ పీబీ స్క్వేర్ అయితే అవ్వాలి. అప్పుడు ఆప్షన్ 2.2 అయితే వస్తుంది. దీన్ని అయితే నేను రైట్ చేశాను. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది మనకి ఇక్కడ సెట్ జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో 73rd క్వశ్చన్ కూడా డిస్ప్యూటెడే. ఎందుకంటే ఇక్కడ 5 persons ఇచ్చారు. సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ అని చెప్పి అన్నారు. అందరూ సర్క్యులర్ టేబుల్ అరౌండ్ కూర్చున్నప్పుడు, ఒక్క నిమిషం. సో ఈ క్వశ్చను అందరూ సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ అన్నారు. ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. సో ఇక్కడ నేనైతే 2 పాసిబిలిటీస్ వస్తాయి మనకి. అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఆర్ అనేవాడిని ఎస్ ఇక్కడ పెట్టుకున్నామంటే ఆర్ అనేవాడిని సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఇక్కడ పెట్టొచ్చు. ఎస్ ఇక్కడ పెట్టి ఆర్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇక్కడ 2 పాసిబిలిటీస్ పెట్టొచ్చు. తర్వాత ఎస్ ఈజ్ సెకండ్ టు ద ఆర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అన్నాం కదా, ఆర్ ఈజ్ రైట్ ఆఫ్ పి అన్నాడు.
సో ఆర్ అనేవాడు ఈ పొజిషన్లో మనం పీ పెడితే రైట్లోనే ఉన్నాడు, అలాగే ఈ పొజిషన్లో పీ పెడితే రైట్లోనే ఉన్నాడు ఆర్ అనేవాడు. ఇక్కడ వీడు ఇమ్మీడియట్ రైట్ అని ఇచ్చుంటే ఇక్కడ ఈ సెకండ్ పాసిబిలిటీ వేసాను కదా, ఇది మనకి పాసిబుల్ అవుతుంది. కానీ ఇమ్మీడియట్ రైట్ అని ఇవ్వలేదు, అప్పుడు మనం పీ ఇక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు. ఆల్ రైట్. సో అది అయిపోయిన తర్వాత టీ ఈజ్ నాట్ బిట్వీన్ పీ అండ్ ఎస్. టీ అనేవాడిని ఇక్కడ పెట్టామనుకోండి, ఎస్కి పీకి మధ్యలో ఇక్కడ లేడు. ఏది మనం ఇలాగే యాంటీ క్లాక్ వైజ్ చూస్తే, కానీ క్లాక్ వైజ్ చూస్తే మధ్యలోనే ఉన్నాడు. ఇక్కడ కూడా చూస్తే నువ్వు యాంటీ క్లాక్ వైజ్ చూస్తే మధ్యలోనే ఉంటున్నాడు టీ అనేవాడు. సో ఇక్కడ మనకి రెండు పాసిబిలిటీస్ అయితే వస్తున్నాయి. మరి ఇలాగా క్లాక్ వైజ్ చూస్తేనేమో ఇక్కడ రావట్లేదు, అండ్ ఇక్కడ క్లాక్ వైజ్ చూస్తేనేమో రావట్లేదు. సో ఎస్ ఆర్ టీ అనేవాడు ఫిక్స్ అయితే ఈ క్యూపీ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంటర్చేంజ్ ఎప్పుడు అవ్వు? ఆర్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ, అంటే ఈ కేసు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అప్పుడు ఈ కేసు పాసిబుల్ అయినప్పుడు హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్, అప్పుడు సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ క్యూ అవుతుంది. ఈ కేసులోనేమో సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఏమో పీ అవుతుంది. సో అప్పుడు ఆప్షన్ పీ అవ్వాలి, క్యూ అవ్వాలి. సో దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా డిస్ప్యూటెడ్ క్వశ్చనే, దీన్ని కూడా రైట్ చేయవచ్చు. ఐఎమ్ రైజింగ్ ఇట్. సో ఇక్కడ ఏదన్నా తప్పు నేను చెప్పుంటే ప్లీజ్ కైండ్లీ లెట్ మీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ టు మీ ఇన్ ద కామెంట్స్. అదొక క్వశ్చన్ ఉంది. తర్వాత ఈ పోలు నేను కండక్ట్ చేశాను కదా, ఈ పోలు 267 పీపుల్ అయితే పెట్టారు. 120 అబోవ్ ఇక్కడ చాలామంది ఉన్నట్టున్నారు మనకున్న పోస్టుల ప్రకారం. మేబీ నేను ఇంకా వేరే పోల్ పెట్టాలా, లేకపోతే 100 to 110, 110 to 220, 220 to 100 to 110, 110 to 120, 120 to 130, 130 to 140 మేబీ అలాంటి పోల్ పెట్టాలో లేదో కూడా కుదిరితే నాకు కమెంట్లో చెప్పండి. ఎందుకంటే 120 అబోవ్ ఈ లెక్క ప్రకారం చాలామంది వచ్చారు, అందరూ హానెస్ట్గానే చెప్పారు అనుకుంటున్నాను. నేను కూడా నా మార్క్స్ అయితే చెప్పాను 130 చేంజ్ అయితే వస్తున్నాయి అని చెప్పి. సో నాకు ఇనీషియల్ కీ ప్రకారం 128.66 అలా వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఇంకా యాడ్ అవ్వాలి నాకు. సో దానికి నేను అబ్జెక్షన్స్ కూడా రైట్ చేశాను. మీరైతే పోలు హానెస్ట్గానే చేయండి. నువ్వు చెప్తున్నావు నీ స్కోరు కరెక్టా కాదా అని ఎవరికన్నా డౌట్ కూడా రావచ్చు. సో యూ కెన్ చెక్ మై ఓఎంఆర్. నాది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 ఏమో సెట్ సి వచ్చింది. సో దానికి సంబంధించి దిస్ ఈజ్ మై ఓఎంఆర్, యూ కెన్ చెక్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మై సెట్ ఏ వచ్చింది దీనికి సెకండ్ పేపర్కి. దిస్ ఈజ్ మై ఓఎంఆర్. నేను జాగ్రత్తగానే కౌంట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. 128 చేంజ్ వస్తుంది ఇనీషియల్ కీ ప్రకారం. అయితే ఇంకొక 2 క్వశ్చన్స్ అయితే కలవాలి, 131.33 అలా వస్తుంది. ఇదే మ్యాక్సిమం స్కోర్ అని నేను ఏమనట్లేదు, చాలామంది మంచిగానే స్కోర్ చేశారు. సో ఇక్కడ పోల్ చేసిన వాళ్ళు 367 పీపుల్ అయితే ఉన్నారు. ఇంకెవరైనా పోల్ చేయాలనుకుంటే హానెస్ట్గానే చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి జిఆర్ఎల్ రాదు కాబట్టి ఇలాంటి పద్ధతుల మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. కట్ ఆఫ్ అనేది క్లియర్గా చెప్పలేము, మనకు ఒక అంచనా కొరకు మాత్రమే. అండ్ ఇంకొకటి, నేను 1-2 వీడియోస్ పెట్టినప్పుడు ఇలా ఒక కమెంట్ వచ్చింది, ఒక 74 వచ్చాయి, వాకింగ్ టెస్ట్కి సిపిటీకి ప్రిపేర్ అవ్వచ్చా అని చెప్పి అడిగితే నేను చెప్పలేను కదా కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందని చెప్పి. సో నేను ఏం చెప్తున్నానంటే ఐ కాంట్ గివ్ ఏ డెఫినెట్ ఎస్, బట్ మనం ప్రిపేర్ అయితే మంచిదే కదా. సిపిటీకి ప్రిపేర్ అయ్యామనుకోండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి, అదొక లైఫ్ స్కిల్, మనకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అండ్ వాకింగ్ టెస్ట్ మనం ప్రిపేర్ అయితే మనం కాస్త ఫిట్ అండ్ హెల్తీగా ఉంటాం. సో ఈ రెండు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే కట్ ఆఫ్ అవన్నీ ఏం పట్టించుకోకుండా
ఓకే, నాకు వచ్చిన మార్కులకి నేను సాటిస్ఫై అయ్యాను, నేను నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి ప్రిపేర్ అవుతాను. ఇంకా మిగతా ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఇంకా జాబ్ క్యాలెండర్ అంటున్నారు, లేకపోతే సీజీఎల్, ఇంకా యూపీఎస్సి, ఇంకా చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎక్కడైతే అప్పుడు పోస్టులు పడతాయో మీరు వాటికి అప్లై చేసుకొని మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి. మీ స్కోర్ ఎంత వచ్చినా సరే ఇక్కడ ఎఫ్బిఓతోనో ఇంకా వేరే జాబ్తోనో ఆగిపోరని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే మీరు హ్యాపీగా ఉన్నారో మీ మార్క్స్కి, వాళ్ళు కాస్త ఎవరిని కట్ ఆఫ్ అడిగినా చెప్పలేరు, ఎందుకంటే ఇదంతా జోన్లు అట్లా ఉంటుంది కాబట్టి. సో దానికోసం మీరు హ్యాపీగా అనిపిస్తే, మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫైడ్గా అనిపిస్తే, అండ్ నేను ఇక్కడ పెట్టిన పోల్ ఉంది కదా, ఈ పోల్లో కూడా మీరు అనాలిసిస్గా చేసుకొని మీ పొజిషన్ ఏంటనేది మీరు మాత్రమే డిటర్మిన్ చేసుకోవాలి. మనకైతే జిఆర్ఎల్ అయితే ఇవ్వరు. రీసెంట్గా రాసిన గ్రూప్ 2 కూడా జిఆర్ఎల్ అయితే ఇవ్వలేదు. సో ఈ మధ్యన ఏపీఎస్సి ఇవ్వట్లేదు కాబట్టి. ఆల్రైట్. అండ్ ఎస్ఏ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మీరు కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినా ఫీల్ అవ్వకండి. చాలామంది ఎస్ఏని మెస్అప్ చేసి అయితే ఉండొచ్చు. ఎస్ఏ నేను కూడా చాలా రిలవెంట్గానే రాశాను, కానీ ఆ రోజు అక్కడ మనల్ని ఎగ్జామిన్ చేసే, మన పేపర్ని ఎగ్జామిన్ చేసే ఎగ్జామినర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ రోజు మనం క్వాలిఫై అవుతామా లేదని చెప్పి, మనకి ఎన్ని మార్కులు వచ్చినా సరే. ఆల్రైట్. సో ఐ కాంట్ టెల్ అబౌట్ కట్ ఆఫ్. నేను నా ఓఎంఆర్ అయితే పెట్టాను, హానెస్ట్గా పోల్ అయితే చేయమని చెప్పాను. సో ఎవరైనా వీలైతే దాన్ని మాత్రం రెఫరెన్స్గా తీసుకోండి అండ్ ఫర్దర్ ప్రిపేర్ అవ్వండి సిపిటీకి అండ్ వాకింగ్కి. ఆల్రైట్, అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.